నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. సో గతం వీడియోలో మీ ఆత్మ యొక్క బ్యాటరీని ఫుల్గా ఎలా ఛార్జ్ చేసుకోవాలి అని చెప్పాను. ఎంతమంది ఛార్జ్ చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఆ వీడియో విని మీలో ఎంత చేంజెస్ వచ్చింది, ఎలా చేంజ్ చేసుకుంటున్నారు, మీ ఆత్మ యొక్క బ్యాటరీ రోజు ఫుల్ ఛార్జ్ చేసుకుంటున్నారా ఏంటి అని నాకు తెలుస్తుంది. సో ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, ఈ వీడియోలో మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఛార్జ్ ఫుల్గా అవ్వాలంటే ఏం చేయాలి అని ఆ వీడియోలో చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ మన మనసుని, మన హృదయాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని. ఎందుకు ట్రైనింగ్ అని అంటే, మనకి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆలోచన మన జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతుంది. మన హృదయం నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క భావాలు కూడా మన లైఫ్లో మేనిఫెస్ట్ అయిపోతుంది. అలా ఉన్నప్పుడు మన మనసుకి, మన హృదయానికి మనము పాజిటివ్గా ఉండేది ఎలా పాజిటివ్గా మాట్లాడాలి, ఎలా పాజిటివ్గా ఆలోచించాలి అనే ట్రైనింగ్ ఇచ్చేసామంటే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉంటుంది. మేనిఫెస్టేషన్స్ ఎలా మారిపోతాయి? ఇప్పుడు ఇంతవరకు మీరు మాట్లాడిన ఆ నెగటివ్స్ వల్ల ఎవరి గురించో కోప్పడి ఎవరినో అని అవంతా మీ జీవితంలో మీరు తెచ్చుకొని మీరు బాధపడుతూ ఈరోజు మీరు ఏమేం కష్టాలు అనుభవిస్తున్నారో, ఏమేం బాధలు అనుభవిస్తున్నారో అదంతా మీరే తెచ్చుకుంది, మీరే మాట్లాడి తెచ్చుకుంది. కాబట్టి దాన్ని మార్చేద్దాం. ఇక నుంచి మనమంతా ఎలా మన మనసుకి ట్రైనింగ్ ఇస్తే అక్కడ వచ్చే ఆలోచనల నుంచి ఎలా మన జీవితాలు మారిపోతాయి అనేది తెలుసుకుందామా. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీని నుంచే మీ లైఫ్ మారబోతుంది. కాబట్టి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే మీ జీవితం మార్చే ఇలాంటి మంచి మంచి చాలా యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని నేను మీ ముందు తెస్తుంటాను. ఇంకొకటి ఏంటంటే, నా మాటలు విన్నారంటే మీ లైఫ్ తప్పకుండా మారిపోతుంది. నేనేమి కష్టంగా ఉండే ప్రొసీజర్లు చెప్పను, చాలా ఈజీగా సింపుల్గా మీరు చేయగలిగిందే చెప్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నా ఏ వీడియోను మిస్ కారు. అంతేకాకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరికైనా నా ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, ఇక తెలుసుకుందామా ఎలా మనము మన ట్రైనింగ్ ఇవ్వాలి మన సబ్కాన్షియస్ మైండ్కి, మన ఆలోచనలకి, మన మైండ్కి మరియు మన హృదయానికి అని. సో నేను దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఇప్పుడు ఒక సండే అనుకుందాం. మీ పాప లేదా బాబు, సరే మీ పాప అని అనుకుందాం, బాబు కూడా అవ్వచ్చు, మళ్ళీ మీరు అమ్మాయిలకైనా అని అనుకోవద్దండి, ఎగ్జాంపుల్ కాబట్టి, ఉదాహరణ కాబట్టి. మీ పాప ఎక్కడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఆదివారము ఈవినింగ్ 4 గంటలకు వెళ్ళింది. అమ్మ నేను 5:30కు వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. ఇంకా రాలేదు. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకా రాలేదు. అప్పుడు మీలో వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయండి? ఇదేంటి ఇంకా రాలేదు, 5:30కే వస్తానంది, 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకా రాలేదే అని మీరు కాల్ చేస్తారు. కాల్ పిక్ చేయలేదు, ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. మెసేజ్ చేస్తారు, మెసేజ్ సింగిల్ టిక్కే ఉంది, వెళ్ళలేదు, చూడలేదు. మీ ఆలోచనలు ఎలా ఉంటుంది? ఆలోచనలతో పాటు మీ హృదయంలో టెన్షన్లు కూడా పెరిగిపోతుంది. అయ్యో ఏంటి ఇంత లేట్ అయింది, కాలం అసలే బాగాలేదు, ఏం జరిగిందో ఏంటో, వెళ్ళింది ఇంకా రాలేదు, 5:30కు వస్తానంది, 7 అయిపోయింది, ఇంకా రాలేదే. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అలా టెన్షన్ పడితే మీరు ఆ టెన్షన్ అనే వైబ్రేషన్ని మీ అమ్మాయికి పాస్ చేస్తున్నారు. ఇక ఆ టెన్షన్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. అలా మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి అని అంటే, ఇప్పుడు పాప వెళ్ళింది ఫ్రెండ్ ఇంటికి. ఫ్రెండ్ ఇల్లు ఎక్కడో కాదు, ఇక్కడే దగ్గరే. వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలి? వచ్చేస్తుంది అమ్మాయి. యూనివర్స్, అమ్మాయి బాధ్యతని నేను నీకు వదిలేస్తున్నా. ఏ పనిని నేను చేయలేనో దాన్ని నీకు సరెండర్ చేసేస్తున్నా, నీకు అప్పగిచ్చేస్తున్నాను. యూనివర్స్ లేదా నార్త్ స్టార్ చెప్పుకోండి, నీకు అప్పగించేస్తున్నాను అమ్మాయిని. నువ్వు అమ్మాయిని సేఫ్గా ఇంటికి తెచ్చి వదిలేస్తున్నావు. అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఆడుకుంటూ మాట్లాడుతూ నవ్వుకుంటూ స్పెండ్ చేస్తుంటారు. ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉంది, చదువుకున్నారు, ఇప్పుడు హాయిగా స్పెండ్ చేసుకొని వస్తారు. ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు,
అందరూ మాట్లాడుకునేటప్పుడు ఫోన్స్ చూసిండరు, అందుకని కాల్ పిక్ చేయలేదు, అందుకని మెసేజ్ కూడా చూడలేదు. అంతే కదా, మా అమ్మాయి సేఫ్గా వచ్చేస్తుంది అనుకొని హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. కొద్దిసేపట్లో వచ్చేస్తుంది అమ్మాయి, లేదా ఫోన్ చూసి కాల్ బ్యాక్ చేస్తుంది, సేఫ్గా వచ్చేస్తుంది ఇంటికి. అంతే. మీ ఆలోచనలు ఎలా ఉంది, అమ్మ మీరికి ఎలా, ఏ ఆలోచనలు మీరు పంపించారు, ఏ వైబ్రేషన్ పంపించారు, అదే మీరు అలా అనుకొని యూనివర్స్కి సరెండర్ చేసి మీరు హ్యాపీగా కూల్గా ఉన్నారా, కొద్దిసేపట్లో అమ్మాయి నుంచి కాల్ వస్తుంది, అయ్యో సారీ మమ్మీ నేను చూడలేదు, నేను ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాము, ఏం పర్లేదులే, వీళ్ళందరూ కూడా వస్తారు, నన్ను వదిలే డ్రాప్ చేసి వెళ్తారు, అలా ఏదో ఒకటి మంచిగా చెప్తుంది. అలా మన మాటలు, మన ఆలోచనలు మనం అప్పటికప్పుడు సరి చేసుకోవాలి. నెగటివ్గా ఏ విషయంలో వచ్చినా దాన్ని ఇమీడియట్గా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. నా ప్రియమైన మనసా, ఇలా ఆలోచించకూడదు, ఇక నుంచి చూడు నేను నేర్పుతాను నీకు, ఇలా ఆలోచించు అని మనమే ట్రైన్ చేయాలి. తర్వాత ఇక ఆలోచనల్ని ఇలా మనం, ఇప్పుడు మీకు ఎవరో డబ్బు ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు, అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటుంది, వాళ్ళని తిట్టుకుంటారు, చెడ్డ మాటలు అంటుంటారు, ఇవ్వలేదు, శాపాలు పెడుతుంటారు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ ఎనర్జీని వాళ్ళ మీదకి నెట్టేస్తుంటే వాళ్ళు ఆ ఎనర్జీనే ఎక్కువ అవుతుంది కదా, ఇంకా ఇవ్వరు. వాళ్ళకి ఇవ్వాలనున్నా డబ్బున్నా మీకు ఇవ్వాలని అనిపించదు వాళ్ళకి, ఆ వైబ్రేషనే కదా మీరు పాస్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఎవరైతే డబ్బులు మీకు ఇవ్వడం లేదో వాళ్ళ గురించి పాజిటివ్గా అనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళని ఫస్ట్ క్షమించేసేయండి. మీ నుంచి వాళ్ళకి క్షమాపణ అనే వైబ్రేషన్ వెళ్ళాలి, వాళ్ళని క్షమించేసేయండి. ఇక నెక్స్ట్ వాళ్ళకి మీ నుంచి ప్రేమను పంపించండి. మీరు చాలా మంచివారు, అందుకే నేను మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది. వాళ్ళకి ఆశీర్వాదం పంపండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీ కలలన్నీ నెరవేర్చాలి, మీరు చాలా మంచివాళ్ళు, మీరు బాగుండాలి, అలా అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఆ వైబ్రేషనే వెళ్తుంది, రోజు రోజుకి వాళ్ళ మార్పు వస్తుంది. సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండి మీకు ఇవ్వడం లేదంటే వాళ్ళకు ఇచ్చే మనసు వస్తుంది. సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు లేదంటే కూడా ఎలాగో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని తెచ్చి మీకు ఇచ్చేలాగా యూనివర్స్ కల్పిస్తుంది. ఎందుకంటే మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయింది కదా. మన బ్యాటరీ ఫుల్ ఛార్జ్గా ఉంటే యూనివర్స్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మన చేయి వదలదు. కాబట్టే మీరు ఇలా చేయండి. సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా కోప్పడుతున్నారు అనుకోండి, మీ మీద కోప్పడి అరిచేస్తున్నారు, అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీ హృదయానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే, ఇమీడియట్గా మీరు రివర్స్లో వాళ్ళ మీద కోప్పడి ఆ పరిస్థితిని ఇంకా గందరగోళం చేయొద్దు. ఒకళ్ళు మీ మీద కోప్పడుతున్నారు అంటే అది మీ పిల్లలు కావచ్చు, మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, లేదా పక్కింట్లో వాళ్ళు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అరుస్తున్నారు, కోప్పడుతున్నారంటే ఇమీడియట్గా మీ మనసులో, మీ హృదయంలో రావాల్సిందేంటి, పాపం వాళ్ళ హృదయంలో ఏం పెట్టుకున్నారో ఏంటో, అది కాకుండా ఎంత బాధ ఉంటే ఇంత మాటలు అనేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ మనసుకు కావాల్సింది ప్రశాంతత, వాళ్ళకు కావాల్సింది ప్రేమ, నేనున్నాను నీకు అనే ప్రేమ కావాలి. సో నేను దాన్ని అందిస్తే వాళ్ళ హృదయానికి చాలా చల్లగా అనిపిస్తుంది అనుకుని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళలో ఈ కోపం ఉంది అంటే ఈ కోపం వచ్చేలాంటి దృశ్యాన్ని నేను చూస్తున్నానంటే నాలో ఏం పెట్టుకున్నాను, నాలో ఎక్కడో లోపల లోతులో కోపం అనే ఎమోషన్ ఉంది కాబట్టే ఈ కోపాన్ని నేను ఆకర్షించాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కోపాన్ని తీసేశానంటే నాలో ఉన్న కోపాన్ని కూడా తీసేసినట్లే అనుకుని మీరు మనసులోంచి వాళ్ళకి, ఇప్పుడు నువ్వు నా మీద కోపడుతున్నావంటే నాలో ఎక్కడో కోపం ఉంది కాబట్టి దీన్ని ఆకర్షిస్తున్నాను, కాబట్టి దీని బాధ్యతని నేనే తీసుకుంటున్నాను, నన్ను క్షమించేసేయి, నేను తెలుసో తెలియకుండానో నిన్ను బాధ పెట్టుండొచ్చు, దయచేసి నన్ను క్షమించేసేయి, అయినా నీ హృదయం మారుతోంది, చాలా చల్లగా అవుతోంది, అందుకు ధన్యవాదాలు, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వెంత కోప్పడినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నా నుంచి నీకు ప్రేమ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇలా మనసులో అనుకుంటూ ఉండండి. వాళ్ళు ఎలా చల్లగా అయిపోతారో చూడండి. మీలో లోపల ఎక్కడో కోపం అనే ఎమోషన్ దాగి ఉన్నా అది రిలీజ్ అయిపోతుంది. ఇంత సింపుల్ దానికి మీరు కూడా రివర్స్లో కోప్పడి మీ బ్యాటరీనే పేలిపోయేలాగా చేసుకోవడం ఎందుకు?
ఏ ఎమోషన్ వస్తుందో మీకు దానికి ఆపోజిట్ పాజిటివ్ ఎమోషన్ ఏంటి దాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు ఎవరినో చూసి మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు అనుకుందాం. మీ పక్కింట్లో వాళ్ళు ఏదో నగ కొన్నారు, లేదా ఏదో కారు కొన్నారు, లేదా వాళ్ళ ఆఫీస్లో ఏదో ఎక్స్ట్రా బోనస్ వచ్చేసిందని మీతో షేర్ చేసుకున్నారు. ఇలాంటివి విన్నప్పుడు మీకు చూసావా వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు, ఎన్నాళ్ళుగా కావాలనుకుంటున్నాను, అలా మీ మనసులో వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా దాన్ని మార్చుకొని నో 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 నేను ఇలా ఆలోచించకూడదు అని, నా ప్రియమైన మనసా, నా హృదయమా, వాళ్ళకి అది దొరికిందంటే యూనివర్స్ ఏం చెప్తోంది, నెక్స్ట్ వంతు నాదే, వాళ్ళకి ఇస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో చూసి నెక్స్ట్ నాకు ఇవ్వబోతోంది. కాబట్టి నేను ఎందుకు అలా ఫీల్ అవ్వాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కలలన్నీ నెరవేరాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనుకోండి. అప్పుడు చూడండి మీ పరిస్థితి ఎలా మారిపోతుందో, మీకేం కావాలో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే సో ఇలా మీకు ఇప్పుడు చెప్పింది నేను కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ఇలా మీ మనసులో వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని ట్రైనింగ్ ఇవ్వండి. మీ హృదయంలో వచ్చే ప్రతి ఒక్క భావనకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని. కొద్ది రోజులకే ఆటోమేటిక్గా మీలో ఆ పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు చూడండి మీ బ్యాటరీ డౌనే అవ్వదు, అసలు ఎప్పుడు హైలో ఉంటుంది, ఫుల్ ఛార్జ్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏమైనా నాకు ఇది కావాలి అని అనుకునే లోపలే మీకు ఏది మంచిదో అది మిమ్మల్ని వెతుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది, అంతే. సో మేనిఫెస్టేషన్స్ అంటే ఇంతే కాదండి. మేనిఫెస్టేషన్స్ అంటే దాని గురించి చెప్పాలని ఇంకా చాలా ఉంది. అందుకని ఒక బుక్ రాశాను. ఈ బుక్ నార్మల్ బుక్ కాదు, ఫిజికల్ బుక్ కాదు, ఈ బుక్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నా వెబ్సైట్లో ఉంది. నా వెబ్సైట్ పేరేంటి అంటే sa7heal.com, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. sa7heal.com అని దాని మీద ప్రెస్ చేశారంటే నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అని 3 లాంగ్వేజెస్ చూపిస్తుంది. మీకు ఇంగ్లీష్లో ఈ బుక్ కావాలి అంటే ఇంగ్లీష్ ప్రెస్ చేయండి, తెలుగులో కావాలి అంటే తెలుగు ప్రెస్ చేయండి, అక్కడికి వెళ్తుంది. అక్కడ ద ఇన్నర్ వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని బుక్ పేరు ఉంటుంది. ఇంకా నాది వేరే కోర్సులు అన్నీ ఉంటాయి. మీరు ఆ బుక్ కావాలి కాబట్టి దాని మీద ప్రెస్ చేశారంటే కేవలం 599 అంతే. కానీ దానిలో ఉన్న మ్యాటర్ వెలే కట్టలేనంతది. కాబట్టి మీరు దాన్ని కొనుక్కొని అక్కడ మీరు బై చేశారంటే ఓపెన్ అవుతుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డివైస్కి. సో ఈ బుక్ కావాలనుకునే వాళ్ళు కొనవచ్చు. లేదా మీకు అక్కడ ఏమైనా కొంచెం కష్టమవుతుంది అంటే, ఎందుకంటే వెబ్సైట్లో ఇంకా చాలా మీకు ఆఫర్స్ ఇస్తూనే ఉంటాను ఇక్కడ నుంచి. సో చాలా వర్క్ జరుగుతూనే ఉంది. కాబట్టి మీకు అక్కడ ఏమైనా కష్టమైంది అనుకోండి పే చేయడం, వాట్సాప్లో వచ్చి కాంటాక్ట్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను ఏం చేయాలి అని. మీకు మెయిల్ పంపిస్తాను, ఆ మెయిల్లోంచి మీరు లాగిన్ అవ్వచ్చు. సో మీ మనసుని, మీ హృదయాన్ని ఇలా ట్రైనింగ్ చేసుకొని మీ బ్యాటరీని ఎప్పుడు ఫుల్ ఛార్జ్డ్గా పెట్టుకొని మీ లైఫ్ని రాకింగ్గా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.